తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాల పాటు ద్రవిడ కోటలను శాసించిన దిగ్గజాల శకం ముగిసింది. కరుణానిధి, జయలలిత తరువాత తమిళ గడ్డపై ఏర్పడిన ఆ భారీ శూన్యాన్ని భర్తీ చేస్తూ ఇద్దరు యువ నేతలు ఇప్పుడు తమిళనాడు భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నారు. ఒకరు వెండితెర దళపతి నుంచి ముఖ్యమంత్రి అయిన విజయ్, మరొకరు ద్రవిడ వారసత్వాన్ని మోస్తున్న ఉదయనిధి స్టాలిన్. ఇద్దరు యువనేతల ఎంట్రీతో అసలు స్టాలిన్ రాజకీయాలకు గుడ్ బై చెప్తారనే ఆలోచన వెనుక ఉన్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. తమిళనాడు రాజకీయాల్లో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఎంకే స్టాలిన్ గురించి. అందరూ ఇది ఆయన రిటైర్మెంట్ అనుకుంటున్నారు, కానీ కాదు. ఇది ఒక పక్కా పొలిటికల్ గేమ్ ప్లాన్. తన తండ్రి కరుణానిధి బతికున్నంత కాలం స్టాలిన్ ఒక యువ నేతగానే ఉండిపోయారు. ఆ తప్పు ఉదయనిధి విషయంలో జరగకూడదని స్టాలిన్ డిసైడ్ అయ్యారు. విజయ్ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న పవర్ హౌస్ ను ఎదుర్కోవాలంటే ఉదయనిధిని ఇప్పుడే పవర్ సెంటర్ గా మార్చాలి. అందుకే స్టాలిన్ ఒక అడుగు వెనక్కి వేసి తన కొడుకు కోసం ఒక రాజకీయ రహదారిని నిర్మిస్తున్నారు. ఇది కేవలం సన్యాసం కాదు, తన వారసుడిని కింగ్ చేసే ప్రయత్నం. ఇక ఇప్పుడు అందరి కళ్ళు ముఖ్యమంత్రి విజయ్ మీదనే. కొత్త పార్టీ పెట్టి మొదటి ఎన్నికల్లోనే 108 సీట్లు సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇన్నాళ్లు జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో ఉన్న గ్యాప్ ను విజయ్ తన మాస్ అపీల్ తో భర్తీ చేసేశారు. ముఖ్యంగా మహిళలు, ఫస్ట్ టైం ఓటర్లు విజయ్ నినాదానికి ఫిదా అయిపోయారు. అవినీతి రహిత పాలన, పారదర్శకత ఇవే విజయ్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తమిళనాడులో జయలలిత స్థాయి మాస్ ఇమేజ్ ఉన్న ఏకైక నేత విజయ్ మాత్రమే. మరి దశాబ్దాల చరిత్ర ఉన్న అన్నాడీఎంకే ఏమైపోయింది? సింపుల్, నాయకత్వ లేమి, ఈపీఎస్ వర్సెస్ ఓపీఎస్ గొడవలు, వేలుమణి లాంటి బలమైన నేతలు దూరం అవ్వడం పార్టీ వెనముకను విరిచేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకే క్యాడర్ అంతా విజయ్ వైపు చూస్తోంది. భవిష్యత్తులో ఈ పార్టీ విజయ్ స్థాపించిన టీవీకేలో విలీనమైనా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. తమిళనాడులో ఇక మూడో శక్తి అనే మాటే వినిపించదు. యుద్ధం ఏదైనా ఉంటే అది విజయ్ వర్సెస్ ఉదయనిధి మాత్రమే. ఎన్నికలు ముగిశాయి. పాలన బాధ్యతలను విజయ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో జరగబోయేది అసలైన పోరాటం. ఒకవైపు కరుణానిధి వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉదయనిధిపై ఉంది. మరోవైపు తన సొంత విజన్ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన సవాల్ విజయ్ ముందుంది. ఒకరు ఫైటర్, మరొకరు పాలకుడు. వీరిద్దరి మధ్య జరిగే చర్చలు, విమర్శలు ఇకపై దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ కానున్నాయి. మొత్తంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ద్రవిడ రాజకీయాల డిఎన్ఏ మారుతోంది. పాత తరం నుంచి కొత్త తరం చేతుల్లోకి పగ్గాలు వెళ్లాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే తమిళనాడు మార్పును కోరుకుంది. ఆ మార్పును విజయ్ రూపంలో తెచ్చుకుంది. కానీ అదే సమయంలో ఉదయనిధి రూపంలో ఒక బలమైన ప్రతిపక్షాన్ని కూడా సిద్ధం చేసుకుంది. మరి ఈ యూత్ పాలిటిక్స్ ను తమిళనాడు ఏ తీరాలకు చేరుస్తాయో చూడాలి. మీరేమనుకుంటున్నారు? విజయ్ పాలన ఎలా ఉండబోతోంది? ఉదయనిధి బలమైన ప్రతిపక్ష నేతగా ఎదుగుతారా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.